నేను చెప్పేది విను సరస్వతి. మీరు చెప్పేది వినడానికి కాదు నేను ఫోన్ చేసింది. నేను చెప్పేది మీరు చేయడానికి. ముందు వేదని శ్రీని ఒకటి చేయడానికి ఏర్పాట్లు చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇంకా మీ నుండి ఇలాంటి అవమానాలు ఏమొచ్చినా నేను సహించను. ఏంటి సరస్వతి అలా మాట్లాడుతున్నావు? శ్రీ వేద ఒక్కటిగా ఉండటం నాకు మాత్రం ఇష్టం లేదా? ఇలాంటివన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సిన విషయాలు. అలాంటిది నువ్వే లేకుండా ఇంట్లో శుభకార్యం నన్నెలా చేయమంటావు చెప్పు? ఏమున్నా ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు ఇంటికి వచ్చే సరస్వతి. మేకవన్నె పులి నక్కతోలు కప్పుకున్నట్టు మీ దొంగ ప్రేమ గురించి నాకు తెలియదనుకుంటున్నారా? మీరు చెప్పింది చెయ్యండి. ఎప్పుడు రావాలో ఎలా రావాలో నాకు తెలుసు. సరస్వతి, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. కాదు అనకుండా నీ మాట మీదే నిలబడతాను. కానీ నువ్వు వస్తున్నావని నాకు ఒక గ్యారెంటీ ఇవ్వు. నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నేను మీలాగా మాటిచ్చి తప్పే మనిషిని కాదు. మీరు మనసులో ఒకటి పెట్టుకుని బయటింత ప్రేమగా ఎలా నటించగలుగుతున్నారు? అసలు మీరు చేసిందేమైనా మీకు గుర్తుందా? మిమ్మల్ని చేరదీసిన వాళ్ల జీవితాలు చెల్లాచెదురు చేసి ఇప్పుడు కనికరం లేకుండా కఠినంగా ఉంటున్నారు. ప్రేమ విలువ తెలిసిన వాళ్లైతే ఒక ఆడదాని జీవితం అల్లకల్లోలం చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి తనకి నీడ కూడా లేకుండా ఉన్న ఆస్తి మొత్తం లాక్కుని వదిలేస్తారా? ఇక మీకు టైం వచ్చేసింది. మనిషి విలువ, మనసు విలువ, మాట విలువ తెలిసిన దాన్ని. ఎప్పుడు రావాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా కార్యక్రమానికి వస్తాను. మీరు నేను చెప్పింది చెయ్యండి చాలు. నాకు కావలసింది కూడా అదే. నువ్వు తప్పకుండా ఇక్కడికి రావాలి, నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపాలి. సరే, నేను చేసింది తప్పే. నువ్వు ఇంటికి రా, నేను సరిదిద్దుకుంటాను. మీరు మళ్ళీ మొదటికి రావద్దు. చెప్పింది చెయ్యండి. ఎప్పుడు రావాలో ఎలా రావాలో నాకు తెలుసు. అయినా నువ్వు చెప్తున్న విషయాల గురించి నాకేం తెలుస్తుంది? పైగా ఇవి ఆడవాళ్ళ దగ్గర నుండి చూసుకోవాల్సిన విషయాలు. నేను ఈ విషయం మా అమ్మతో ఎలా మాట్లాడతాను? అరే, నువ్వు దగ్గరుండి ఈ పనులని చూసుకోవాలి సరస్వతి. నా మాట విని నువ్వెక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. మీరు ఈ విషయం గురించి మీ అమ్మగారికి చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి చాలు. ఎవరికి? నా స్థానంలో మీ దగ్గర ఉన్న పార్వతికి చెప్పండి. ఒక రకంగా నా స్థానంలోకి ఆవిడ కాదు, ఆవిడ స్థానంలోకే నేనొచ్చాను కాబట్టి ఆవిడకే చెప్పండి. ఉంటాను. సార్, అయ్యా నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మా, ఉన్న ఫలంగా రమ్మన్నారు. ఏమైనా విశేషమా? త్వరలోనే మా ఇంట్లో ఒక విశేషం జరగాలి. దానికి ముహూర్తం పెట్టాలి. అందుకోసమే మిమ్మల్ని పిలిపించాను పంతులు గారు. విశేషం ఏంటో సెలవిస్తే దగ్గరలో మంచి ముహూర్తాలు ఏమున్నాయో చూస్తాను. ఏం లేదు పంతులు గారు, పిల్లలిద్దరికీ పెళ్లి జరిగినా కొన్ని అనివార్యాల కారణాల వల్ల వాళ్ళ మధ్య కార్యం జరగలేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరగాలని, వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని, వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి శాంతి ముహూర్తం పెట్టాలని మిమ్మల్ని పిలిపించాను. అంతేకాదు పంతులు గారు, వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళ కాపురం ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ఏమన్నా చేయించాల్సిన పూజల్లాంటివి ఉంటే అవి కూడా చెప్పండి, చేపిద్దాం. అయ్యో, దానికేం భాగ్యమమ్మా. మీరు చెప్పినట్టే తప్పకుండా జరిపిస్తాను. అలాగే మీరు కోరుకున్నట్టుగానే వీళ్ళిద్దరికీ ఏ ఏ పూజలు చేయిస్తే వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందో అవి కూడా తప్పకుండా చేపిస్తాను. నాకు ఒక్క క్షణం వ్యవధిచ్చారంటే వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం వీరిద్దరికీ కుదిరే మంచి ముహూర్తం చూసి చెప్తాను. అమ్మా, ఇద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత రానున్న 2 రోజుల్లో పంచమి శ్రవణ నక్షత్రాన శాంతి ముహూర్తానికి చాలా బాగుంది.
అలాగే వివాహమైన వెంటనే జరిపించాల్సిన కార్యం అనివార్య కారణాల వల్ల కుదరలేదు అని చెప్పారు కాబట్టి వీరిరువురికి దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉండాలి కాబట్టి గుడిలో దోష పరిహారాలు పూజలు చేయించడం చాలా ఉత్తమం. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం వర్ధిల్లడానికి అనంగ త్రయోదశి వ్రతం కూడా ఆ జంట చేత చేయిస్తే వారి మధ్య దాంపత్య బంధం పటిష్టంగా ఉంటుంది మరియు వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. పంతులు గారు, వీటి మీద నాకు ఎలాంటి నమ్మకాలు లేవు. ఇలాంటి పూజల వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదని నాకు అనిపిస్తుంది. తప్పుగా అనుకోకపోతే నా మనసులో కూడా అదే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఏమొద్దు పంతులు గారు, నాకు కూడా ఇష్టం లేదు. కొన్ని బంధాలు బలపడటానికి కొన్ని కార్యాలు జరగాలి. మీరు వాటిని పాటించినప్పుడే వాటికి విలువ అర్థం ఉంటుంది. దయచేసి నా కోసం మీరిద్దరూ నేను చెప్పిన మాట వినండి. పిల్లలు, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. ఏది మంచో ఏది చెడో ఏం చేస్తే ఏమవుతుందో మాకు బాగా తెలుసు. అయినా శాస్త్రంలో జరిగే కార్యాలని తప్పు పట్టే అంతటి లోకజ్ఞానం ఉందా మీకు? అవన్నీ తరతరాలుగా శాస్త్రం ప్రకారం జరుగుతున్నవి. వాటిని కాదనడం కరెక్ట్ కాదు. పంతులు గారు, వాళ్ళు అలాగే అంటారు. మీరు కానివ్వండి. ఎలాగో ఈ కార్యం జరిగితే సరస్వతి తప్పకుండా వస్తుంది. ఈ పార్వతి తీసుకొస్తుంది. అప్పుడు ఈ లోక్నాథ్ చేయాల్సింది చేసి చూపిస్తాడు. పంతులు గారు, అమ్మ పార్వతి చెప్పినట్టు మంచి జరగడానికి మీరు చేయాల్సిన పూజలన్నీ చేయండి. శుభం. మీరు చెప్పినట్టే అలాగే చేస్తాను. ఇది మాఘమాసం, మంచి రోజులు. మనం అనుకున్న విధంగా రేపు శాంతి ముహూర్తానికి ముందే గుడిలో దోష పరిహార పూజకి మరియు అనంగ త్రయోదశి వ్రతానికి ఏర్పాట్లు చేయిస్తాను. ఈ పూజల ద్వారా మీ మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి. మీ ఇంట్లో నిత్యం అందరూ సంతోషంగా ఉంటారు. సరే అండి, మరిక నేను వెళ్ళొస్తాను. వస్తానండి. వస్తానమ్మా, వస్తానమ్మా. అమ్మా, ఏమైంది అలా ఉన్నావు? ఇలాంటి సమయంలో నా కోడలు సరస్వతి లేకపోవడం నాకు చాలా బాధగా ఉందిరా. అదే తను ఉండుంటే అన్నీ దగ్గరుండి చూసుకునేది. పార్వతి, చూసావు కదా ఇంట్లో సరస్వతి లేని లోటు, తన స్థానం, తన ఇంపార్టెన్స్ ఏంటో. పంతుల్ని పిలిపించి కార్యం పెట్టించడం కాదు, ఈ కార్యం జరగాలన్నా అనుకున్నది జరగాలన్నా రేపు సరస్వతి రావాలి. తను వస్తేనే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఈయనేంటి ఇలా మొండి పట్టు పట్టారు? ఇప్పుడు అక్క రావాలా? అక్క వస్తుందా?